హంపీలో ఉన్న సంగీత స్తంభాల యొక్క రహస్యం, మ్యూజికల్ పిల్లర్స్ యొక్క ఆ ప్రాముఖ్యత ఏంటి, దాని రహస్యం ఏంటి, శబ్దం ఎలా పలుకుతోంది అన్న ఎన్నో రహస్యాలు ఈ వీడియోలో చూద్దాము. నిజానికి ఇది ఒక రాయి కాదు, ఇది ఒక రాగం, ఇది ఒక శిల్పం కాదు, ఇది ఒక శబ్ద కవిత్వం. స్వాగతం మీ అందరికీ. ఈరోజు మనం చూసేది హంపీలోని అద్భుతం, విజయ విఠల ఆలయంలోని సంగీత స్తంభాలు. ఈ స్తంభాలను చూస్తే మన మనస్సు ఆశ్చర్యంతో నిండిపోతుంది. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం భారతదేశపు శబ్ద శిల్పకళకు ప్రతీక. ఈ మండపంలో మొత్తం 56 సంగీత స్తంభాలు ఉన్నాయి. ప్రతి పెద్ద స్తంభానికి చుట్టూ 7 చిన్న చిన్న స్తంభాలు ఉంటాయి. వాటిని నెమ్మదిగా తట్టి చూస్తే మనం వినేది సంగీతమే. సరిగమ పదనిస అనే స్వరాలు మృదంగంలా, తాళంలా, కొన్నిసార్లు వాయిద్యంలా శబ్దిస్తాయి. కానీ వీటి లోపల ఏ యంత్రం లేదు. ఇవన్నీ ఒకే రాయితో చెక్కబడ్డాయి. ఈ రహస్యం తెలుసుకోవాలని బ్రిటిష్ వారు కొన్ని స్తంభాలను మధ్యలో కట్ చేశారు. మొఘల్ దాడుల్లో కొన్ని కాల్చారు, కానీ లోపల ఎలాంటి శబ్ద యంత్రాలు కనిపించలేదు. ఇవి శిల్పం కాదు, శబ్దం పలికే జీవాంత శిలలు. ఈ మ్యూజికల్ పిల్లర్స్ నాట్య ప్రదర్శనలకు, సంగీత సమారంభాలకు ఉపయోగించేవారు. ఇవి మన పురాతన జ్ఞానానికి ప్రాణ ప్రతీకలు. మీరు ఎప్పుడైనా హంపీకి వెళ్ళినా ఈ శబ్దాల జ్ఞాపకాలు మీ మనస్సును తాకుతాయి. శ్రీకృష్ణ దేవరాయల పాలనలో సాహిత్యం, కళ, వ్యవసాయం, వాణిజ్యం అన్నీ అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. ఆ కాలంలో విజయనగరాన్ని భారతదేశంలోని అత్యంత ధనిక నగరంగా పరిగణించారు. ఇక్కడ ప్రతి గోపురం భగవంతుని మహిమను చెబుతోంది. హంపీలోని మ్యూజికల్ పిల్లర్స్ శ్రీకృష్ణ దేవరాయల పాలనలో విజయనగర శిల్పకారులు తయారు చేశారు. ఇవి భారతీయ శబ్ద విజ్ఞానానికి అమూల్యమైన కీర్తి కిరీటాలు. హంపి సంగీత స్తంభాలు రాయిని తాకినప్పుడు వినిపించే రాగం, శబ్దాన్ని శిలలో బంధించిన మానవ చాతుర్యం ఎంత గొప్పదో కదా. ఇలా శబ్దం పలికేలా చేయడం కోసం సిలికా, అలాగే కొన్ని లోహపు మిశ్రమాలు ఉన్న రాళ్లను ఉపయోగించారు. ఇది కేవలం శిల్పకళ కాదు, ఇది శబ్దశాస్త్రంతో మిళితమైన కళాత్మక విజ్ఞానం. విజయనగర సామ్రాజ్యం యొక్క కళాకారులే వీటి రూపకర్తలు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రాయితో రాగాన్ని పలికించేవారు. వారి పేరు చరిత్రలో మిగలకపోయినా వారి కళ మాత్రం శబ్ద రూపంలో మన హృదయాల్లో నిలిచిపోయింది. వీటిని ఒక వ్యక్తి తయారు చేయలేదు, అది విశిష్టమైన కళాకారుల బృందం, ప్రత్యేక శిక్షణ పొందిన మృదంగ శిల్పకారులు కలిసి చేసిన ఓ కృషి. ఆ కళాకారుల పేర్లు నమోదు కాలేదు చరిత్రలో, కానీ ఆ కళా శతాబ్దాల తర్వాత కూడా మనల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తోంది. కాలాంతరంలో ఈ స్తంభాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం తట్టడం నిషేధమయ్యింది. ఇవి గాజు కవచంలా ఉన్నట్టే, కానీ గుండెకు దగ్గరగా ఉన్న శబ్దాలు. ఇలాంటి భారతీయ అద్భుతాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. మన సాంస్కృతిక గర్వాన్ని ప్రపంచానికి చూపిద్దాం.